చింత చెట్టు కింద కూర్చొని తిన్న ఆ పల్లె వంట రుచి గుర్తుందా? ఇప్పుడు ఆ రుచిని మళ్ళీ మీ ఇంటికే తీసుకొస్తున్నాం. ఇదే మన వంటల వసంతం. హాయ్ హలో, వెల్కమ్ టు వంటల వసంతం. తెలంగాణ పల్లె వంటలు మన చేతుల్లో మన మాటల్లో. ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని నొక్కేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన రెసిపీని మొదలు పెట్టేద్దాం. ఈరోజు మనము తయారు చేయబోయే రెసిపీ గోరు చిక్కుడుగాయ టమాటో. దీనినే గోకరకాయ టమాటో అని కూడా అంటారు. గోరుచిక్కుడుగాయ టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు: పావు కిలో గోరుచిక్కుడుగాయలు, 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, కాస్త అల్లం, కాస్త కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు, 8 పచ్చిమిర్చి. వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి దానిలో కొన్ని వాటర్ పోయాలి. ఆ వాటర్లో మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుగాయ ముక్కలను వేసేయాలి. దీనిలో కాస్త సాల్ట్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. గోరుచిక్కుడుగాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కర్రీకి కావలసిన బౌల్ని పెట్టి దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మెంతి పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకొని దీనిని ఫ్రై చేయాలి. ఈ మిశ్రమము ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను దీనిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుగాయ ముక్కలను దీనిలో వేసేయాలి. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాసెడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా ఉడికిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదండి మన గోరుచిక్కుడుగాయ టమాటా కర్రీ. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. ఇవాళ వంట ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కేయండి. మీ ఇంటి ప్రత్యేక వంటలు కూడా మాతో పంచుకోండి. మరొక కొత్త వంటతో వంటల వసంతం మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.